ఓం శాంతి. సెప్టెంబర్ 13వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు ఎవరితోనూ శత్రుత్వము ఉండరాదు. ఎందుకంటే మీరు అందరి కళ్యాణకారులు. వైరమున్న వారిని సగము బ్రాహ్మణులని అంటారు. ప్రశ్న: ఏ స్మృతి సదా బుద్ధిలో ఉంటే నిర్భయులుగా అవుతారు? జవాబు: మేము సత్యఖండానికి అధిపతులైన దేవీ దేవతలుగా అవుతున్నామనే స్మృతి సదా ఉండాలి. శరీరాన్ని ఎవరైనా చంపవచ్చు, కానీ ఆత్మను చంపలేరు. తుపాకీ గుండు శరీరానికి తగులుతుంది. మేము ఆత్మలము, బాబా వద్దకు వెళ్తున్నాము. మాకేం భయము? మేము కూర్చొని ఉన్నాము. ఇంటి కప్పు విరిగి మీద పడినా మేము బాబా వద్దకు వెళ్ళిపోతాము. ఇందులో భయపడే మాటే లేదు. ఇటువంటి ఆలోచన ద్వారా నిర్భయులుగా అవ్వాలి. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. పిల్లలు జగదంబ మహిమను విన్నారు. మనుషులైతే కేవలం పాడుతూ ఉంటారు. జగదంబకు ఉత్సవాలు, మేళాలు జరుగుతున్నాయి. ఇప్పుడిది మళ్ళీ సంగమయుగము. తండ్రితో పిల్లలు కలుస్తారు. తండ్రి ఉంటే తల్లి కూడా తప్పకుండా ఉంటుంది. భారతదేశంలో జగదంబ జీవిత కథ ఎవ్వరికీ తెలీదు. జగదంబ అనగా జగత్తును రచించేవారు. జగదంబ మందిరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది. జ్ఞాన 3వ నేత్రము లభించింది. ఎవరి జ్ఞాపక చిహ్నము తయారు చేయబడి ఉందో వారు తప్పకుండా సృష్టి చక్రపు సంగమయుగంలోనే వచ్చి ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈమెను జగదంబ అని అంటారు. జగత్పిత, ప్రజాపిత కూడా ఉన్నారు కదా. ఈ అనంతమైన డ్రామా ఆది మధ్యాంతాలు ఏమిటో, అందులో ముఖ్య పాత్రధారులు ఎవరో ఎవ్వరికీ తెలీదు. హీరో హీరోయిన్లు కూడా పాత్రధారులే కదా. కేవలం హీరో హీరోయిన్లు ఇరువురు మాత్రమే ఉండరు. తప్పకుండా వారి సైన్యము కూడా ఉంటుంది. జగదంబకు కూడా సైన్యం ఉంటుంది. వారిని శక్తులని కూడా అంటారు. శక్తి సైన్యము చాలా ప్రసిద్ధి చెందినది. శక్తి ఎక్కడి నుండి వచ్చింది? తప్పకుండా సర్వశక్తివంతులైన పరమపిత పరమాత్మ నుండే శక్తిని తీసుకొని ఉంటారు. ఈ మాట అయితే అందరూ ఒప్పుకుంటారు. భగవంతుడే అత్యంత ఉన్నతులు. వారినే సత్ శ్రీ అకాలని అంటారు. అకాలీ తెగకు చెందిన వారు నిరాకారుణ్ణే విశ్వసిస్తారు. సిక్కు ధర్మస్థులు గ్రంథమును గౌరవించువారు గురునానక్ను గౌరవిస్తారు. గురునానక్ దేవా అని అంటారు. వారి తరమునకు చెందిన 10 మంది చక్రవర్తుల పేర్లు కూడా వేరువేరుగా ఉన్నాయి. కొందరికి సింహ్, కొందరికి దాస్, కొందరికి చంద్ అన్న పేర్లు కూడా ఉంటాయి. అందరి పేర్లు వేరువేరుగా ఉన్నాయి. అకాలీలు ఎవరైతే ఉన్నారో వారు అకాలమూర్తిని విశ్వసించి గౌరవిస్తారు. సత్ శ్రీ అకాల్, ఇది ఎవరి మహిమ? పరమపిత పరమాత్మది. కావున సత్యమైన వారు కేవలం ఒక్క శ్రీ అకాలమూర్తి అయిన పరమాత్మయే అని రుజువు చేస్తారు. మీరు సత్ శ్రీ అకాలని పిలువవచ్చు. మీకు వారిని గురించి తెలుసు. వారు కేవలం ఆ పదాన్ని నోటితో అంటారు, కానీ వాటి అర్థము బొత్తిగా తెలీదు. సత్ శ్రీ అకాల్ ఎవరో మీకు బాగా తెలుసు. వారి జీవిత చరిత్ర కూడా మీకు తెలుసు.
విచారసాగర మథనము కూడా పిల్లలైన మీరే చెయ్యాలి. తండ్రి అయితే జ్ఞానసాగరులు. వారు కలశము మాతలకిచ్చారు. ఇతను పెద్ద తల్లి. మీరు చాలామంది మాతలు ఉన్నారు. జగదంబకు అనేక మంది కొడుకులు కూతుర్లు ఉన్నారు. ఈమె జగదంబ. అంతేకాక తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. ఈ జగదంబ ఎవరో ఎవరి కూతురో మీకు తెలుసు. వాస్తవానికి ఈమె కూడా మనిషే. 8-10 భుజాలైతే లేవు. అయితే ఇన్ని భుజాలు ఎందుకిచ్చారో ఎవరికీ తెలీదు. కావున అత్యంత ఉన్నతులు ఆ సత్యమైన పరమాత్మయే. పరమపిత పరమాత్మ ఎవరినైతే రూపు బసంతని కూడా అంటామో వారికి రూపము కూడా ఉంది. అంతేకాక బసంత్ అనగా జ్ఞానము. వారు జ్ఞానసాగరులని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఇంత చిన్న సూక్ష్మమైన నక్షత్రము, కానీ వారు జ్ఞానసాగరులు. ఆశ్చర్యము కదా. తండ్రి బిందు రూపమని, వారిలో పూర్తి పాత్రంతా ఇమిడి ఉందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భక్తి మార్గంలో భక్తుల భావనను పూర్తి చేస్తారు. ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఏ సమయంలో ఎవరి భావన ఎలా ఉంటుందో అది కూడా డ్రామాలో ముందు నుండే రచింపబడి ఉంది. మీరు చదువుకునే ఈ చదువు కూడా డ్రామాలో నిశ్చయింపబడే ఉంది. ఆ పాత్ర మళ్ళీ పునరావృతమవుతూ ఉంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. మీరు ఇతరులకు బాగా అర్థం చేయించగలరు. అందరూ భగవంతుడు అత్యంత ఉన్నతులని అంటారు. వారు నిరాకారులు, నిర్భయులు, నిర్వైరులు. వారికి ఎవరితోనూ శత్రుత్వము లేదు. మీకు కూడా ఎవరితోనూ వైరము లేదు. మీరు సర్వుల కళ్యాణకారులు. ఎవరికైనా వైరముంటే వారిని అర్ధబ్రాహ్మణులని అంటారు. అనగా సగం శూద్రతనము, సగం బ్రాహ్మణత్వము. ఈ వికారాల మైల పూర్తిగా తొలగిపోయినప్పుడు సత్యమైన బ్రాహ్మణులని అంటారు. ఇప్పుడైతే సగం సగం ఉన్నాయి. కలియుగపు తమోప్రధాన సంస్కారము నిండి ఉంది. అది తొలగవలసి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని దేవతలని గాని శూద్రులని గాని అనరు. రెండిటికీ మధ్య గల బ్రాహ్మణులని అంటారు. కానీ అది కూడా సంపూర్ణంగా అవ్వలేదు. జగదంబను దేవత అని అనరు. జగదంబ సంపూర్ణమైన తర్వాత దేవతగా అవుతుంది. ఇప్పుడు బ్రాహ్మణి మాత్రమే. బ్రహ్మ కుమార్తె సరస్వతి. అయితే ఇది ఎవరికీ తెలీదు. ముఖవంశావళిని రచించేందుకు అసలు బ్రహ్మ ఎప్పుడు వచ్చాడు? ఆ రచననే శివశక్తి సేన అని అంటారు. కనుక అత్యంత ఉన్నతమైన ఆ తండ్రి పరమపిత అని, పరంధామంలో ఉంటారని మీకు తెలుసు. తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. ప్రవృత్తి మార్గమైన కారణంగా వారిని కూడా యుగల్గా చూపిస్తారు. విష్ణువును పూర్తిగా యుగల్ రూపంలో చూపిస్తారు. ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. మనుషులు మేము పాత్రధారులమని అంటారు. కనుక మనుషులకు డ్రామా ఆది మధ్యాంతాలు తెలిసి ఉండాలి కదా. అత్యంత ఉన్నతులైన భగవంతుడు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకరులు ఎవరు? ఇంతేకాక 8, 10, 100 భుజాలు గలవారు ఎవరైనా ఉన్నారా? అలా ఎవ్వరూ లేరు. ఇవన్నీ తప్పుడు చిత్రాలు. బ్రహ్మకు 100 భుజాలు ఉన్నట్లు చూపిస్తారు. ఇప్పుడితను ప్రజాపిత బ్రహ్మ. 100 భుజాల మాటే లేదు. అవన్నీ తప్పే. వాస్తవంలో రైటు ఏదో అర్థం చేసుకోవాలి.
అత్యంత ఉన్నతమైన భగవంతుడు ఎవరైతే పరంధామంలో ఉంటారో వారు ఒక నక్షత్రము. విష్ణువుకు కూడా 4 భుజాలను చూపించారు. 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణునివి. అలాగే రావణునికి కూడా 10 తలలను చూపిస్తారు. అందులో 5 స్త్రీలోని వికారాలు, 5 పురుషునిలోని వికారాలు. మొట్టమొదటి ముఖ్యమైన వికారము దేహాభిమానము. తర్వాత ఇతర వికారాలు నెంబరు వారీగా వస్తాయి. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ అయితే అవ్యక్తుడు, ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉండాలి కదా. ఇతను సంపూర్ణమైనప్పుడు సూక్ష్మవతనంలో ఫరిష్తాగా అవుతాడు. మీరు కూడా ఫరిష్తాలుగా అవుతారు. అక్కడ మాంసము ఎముకల శరీరాలు ఉండవు. వారిని ఫరిష్తాలని అంటారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నాడు కదా. తర్వాత మళ్ళీ విష్ణువుగా తయారై 2 రూపాలతో పాలన చేస్తాడు. శంకరుడైతే సూక్ష్మవతనంలో ఉంటాడు. ఇవన్నీ చాలా అర్థం చేసుకునే విషయాలు. ఇంత దూరదర్శన బుద్ధి ఎవరికీ లేదు. మీ బుద్ధి ఒక్కసారిగా సూక్ష్మవతనము, మూలవతనము వరకు వెళ్ళిపోయింది. సూక్ష్మవతనము ఇప్పుడు రచింపబడింది. బ్రహ్మ, విష్ణు, శంకరుల రచన కూడా ఇప్పుడే జరిగింది. అంతవరకు వెళ్ళి రాగలరు. కావున అత్యంత ఉన్నతులు భగవంతుడు, ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు, ఆ తర్వాత మానవ సృష్టిలో దేవీ దేవతలు ఉంటారు. అంతేకాని 8-10 భుజాల గలవారు గాని చండికాదేవి మొదలైన వారెవ్వరూ లేరు. అయితే ఇన్ని చిత్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? మీ వద్ద ఏ ఆయుధాలు లేవు. హింస చేసే ఈ ఆయుధాలన్నీ మానవులు కూర్చొని తయారు చేశారు. దేవతలైతే డబల్ అహింసకులు. సూక్ష్మవతనంలో ఏ ఆయుధాలు మొదలైనవి ఉండవు. చిత్రాలలో ఎన్నో ఆయుధాలను చూపించారు. దీనిని బొమ్మల పూజ అని అంటారు. వారి కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలీదు. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా నూతన రచనను రచిస్తారు. కావున పెద్దవారు వారే కదా. మీరు వారి సంతానమైన పౌత్రులు. అర్థం చేసుకునేవారు అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఇప్పుడు అందరి మృత్యువు జరుగుతుందని భావించరు. ఇప్పుడు కూడా అనేక మంది మరణిస్తూ ఉన్నారు. వార్తాపత్రికలు మొదలైన వాటిలో పూర్తిగా వార్తలు తెలుపరు. అలా తెలిపితే అపకీర్తి పాలవుతారు. ఆకలితో ఎంతోమంది మరణిస్తారు. ఒక్కోసారి అతి కష్టముపై 2 రొట్టెలు లభిస్తాయి. సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యము నడుస్తుందని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. వారు కూడా 2 భుజాల మనుషులే. అంతేగాని సత్యయుగంలో 8-10 భుజాలు గల దేవతలెవ్వరూ ఉండరు. 2వ నెంబరులో సీతారాములు. వారు కూడా ఇచ్చట నేర్చుకున్న రాజయోగము ద్వారానే ఆ పదవిని పొందుతున్నారు. అర్థము చేసుకునేందుకు ఇది చాలా సులభమైన విషయము. మీరు చాలా వేదశాస్త్రాలు చదివారు. ఇప్పుడు నేను చెప్పేది వినండి. నేను వినిపించేది సత్యమా, వారు వినిపించేది సత్యమా, ఇది మీరే నిర్ణయించుకోండని బాబా చెప్తున్నారు. వారు సత్యము వినిపించేవారైతే వారు చెప్పే సత్యనారాయణ కథ ద్వారా మీరు సత్యనారాయణులుగా ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా సత్యమైన బాబాతో సత్యమైన కథను వింటున్నారు. ఇది నరుడి నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా తయారయ్యే కథ. కేవలం లక్ష్మీనారాయణులు మాత్రమే వెళ్ళి సింహాసనంపై కూర్చుంటారా? వారితో పాటు ప్రజలు కూడా తయారవుతారా?
దేవీ దేవతల రాజధాని స్థాపనవుతూ ఉంది. తర్వాత సత్యయుగంలో వచ్చి రాజ్యపాలన చేస్తారు. అక్కడ రాజులకు సైన్యము, రక్షక భటులు, లష్కర్ మొదలైన వారెవ్వరూ ఉండరు. సైన్యము కేవలం అపవిత్రమైన వికారీ రాజులకు ఉంటుంది. వారు దేవీ దేవతలు పవిత్రమైన రాజులు. సత్యయుగాన్ని పావన భూమని అంటారు. దీనిని అపవిత్ర భూమి అని అంటారు. చాలా పురాతనంగా పతితంగా అయిపోయింది. కొత్తది తప్పకుండా పాతదిగా అయ్యే తీరాలి. శరీరము కూడా మొదట నూతనంగా ఉంటుంది, తర్వాత పాతదైపోతుంది. ఇదంతా బుద్ధిలో కూర్చోవాలి కదా. మనుషులై ఉండి డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలీదు. అత్యంత ఉన్నతమైన శివబాబా మూలవతనంలో ఉంటారని మీకు తెలుసు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. అక్కడ ఆత్మలు కూడా బిందు రూపంలో ఉంటాయి. అయితే బిందు రూపాన్ని చూపిస్తే ఎవరికైనా ఎలా అర్థమవుతుంది? బిందువును ఎలా పూజిస్తారు? శివబాబాను బిందు రూపంలో ఎలా పూజించాలి? తిలకం ఎలా దిద్దగలరు? ఈ బ్రహ్మబాబా అమర్నాథ్కు కూడా వెళ్ళాడు. అక్కడ శివలింగాన్ని ఎలా తయారు చేస్తారో అన్నీ చూచి వచ్చాడు. అక్కడ పార్వతికి శంకరుడు కథ వినిపించారని అంటారు. పార్వతి ఏ దుర్గతిలో ఉందని ఆమెకు కూర్చుని కథను వినిపించారు. వాస్తవానికి మీరందరూ పార్వతులే. మీరు జనన మరణాలలోకి వస్తారు. సద్గతిని పొందేందుకు ఈ కథను వింటున్నారు. అక్కడ శివలింగము ఎక్కడ ఉందని, ఎలా చేస్తారని అడిగాడు. శివలింగము తనంతకు తానే ఉద్భవిస్తుందని చెప్పారు. అరే, అదెలా సాధ్యము? అక్కడ పావురాలను కూడా చూపిస్తారు. పావురాలు ఎప్పుడూ మాట్లాడడం నేర్చుకోవు. చిలుకలకు మాట్లాడడం నేర్పిస్తారు. కనుక చిలుకలు మాట్లాడతాయి, కంఠస్థమైపోతుంది. మీరు జ్ఞానాన్ని కంఠస్థం చేస్తారు. అత్యంత ఉన్నతులు శివబాబా. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులని బాబా అర్థం చేయించారు. ప్రవృత్తి మార్గాన్ని చూపించేందుకు విష్ణువుకు 4 భుజాలను చూపిస్తారు. ఇక్కడ మానవ సృష్టిలో అత్యంత ఉన్నతులు లక్ష్మీనారాయణులు. వారి తర్వాత వారి రాజధాని, ఆ తర్వాత సీతారాముల వంశము. ఈ పవిత్ర వంశము ఇంతటితో సమాప్తమైపోతుంది. ఆ తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. మళ్ళీ అందరూ పతితులుగా అయ్యే తీరాలి. అయితే చివరిలో వచ్చే ఆత్మలకు కొంత ప్రభావము ఉంటుంది. కొందరికి సతోప్రధాన పాత్ర, కొందరికి రజో తమో గుణాల పాత్ర ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. మానవులు మానవులే, మిగిలినదంతా బొమ్మల పూజ. మీరు పాత్రధారులు కదా. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. చదువు ద్వారా మానవులు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. ఇది కూడా ఒక చదువే. దీని వలన మీరు రాజ్య పదవిని పొందుతారు. ఇటువంటి చదువు మరొకటి ఉండదు. ఆ రాకుమార రాకుమారీలు ప్రాలబ్ధము తీసుకొని వస్తారు. కానీ మీరిక్కడ భవిష్య సత్యయుగము కొరకు ప్రాలబ్ధము తయారు చేసుకుంటున్నారు. భవిష్య సత్యయుగము కొరకు ఇది ఎంతో ఉన్నతమైన సహజమైన జ్ఞానము. 1 సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. మనము అనంతమైన తండ్రి పిల్లలము. ఈశ్వరుని ఒడిలో కూర్చొని ఉన్నాము. ఈశ్వరీయ ఒడిని ఎవరు వదులుతారు? కనుక ఈ డ్రామా ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి.
తండ్రి అయితే కూర్చొని యథార్థ రీతిగా అర్థం చేయిస్తారు. వారిని మనుష్య సృష్టికి బీజరూపులని మహిమ చేస్తారు. సచ్చిత్ ఆనందరూపమని కూడా అంటారు. తప్పకుండా వారు వచ్చినప్పుడే వారసత్వమునిస్తారు కదా. మీరు సత్యఖండానికి అధిపతులైన దేవీ దేవతలుగా అవుతారు. భయపడే మాట ఏదీ లేదు. ఇక్కడ ఎవరైనా దండెత్తుతారని ఎంతో భయముంటుంది. మీరైతే పూర్తి నిర్భయులుగా ఉండాలి. శరీరమునైతే ఎవరైనా చంపగలరు, కానీ ఆత్మను చంపలేరు. కావున భయపడే పనే లేదు. నిర్భయులుగా ఉండేందుకు చాలా తెలివి కావాలి. తండ్రి నిర్భయులే, పిల్లలు కూడా నిర్భయులే. తుపాకీ గుండు శరీరానికి తగులుతుంది. ఆత్మ అయిన నేనైతే బాబా వద్దకు వెళ్తున్నాను. కావున నాకు భయం ఎందుకు? మనము కూర్చొని ఉన్నాము, ఇంటి కప్పు విరిగి మీద పడినా బాబా వద్దకు వెళ్ళిపోతాము. కానీ నిర్భయులుగా అయ్యేందుకు సమయం పడుతుంది. మీరు జగదంబ పిల్లలు, శివశక్తి సైన్యము. మహిమ వారికి ఒక్కరికే కాదు, మీరు కూడా జతలో ఉన్నారు. వీరు సైన్యాధిపతి, మీకు ఆత్మిక డ్రిల్లును నేర్పిస్తారు. మీరు వారి పిల్లలు. మీరు భాగ్యశాలి నక్షత్రాలు. ఈ సరస్వతి కూడా భాగ్యశాలి నక్షత్రమే, బ్రహ్మ కుమార్తె కదా. ఆ జ్ఞాన సూర్యుని చంద్రుడైతే ఈ బ్రహ్మ బాబా కదా. అయితే ఇతడు పురుషుడైన కారణంగా మాతపై కలశము పెట్టడం జరుగుతుంది. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, కలియుగ తమోప్రధాన సంస్కారాలను తొలగించి సత్యమైన బ్రాహ్మణులుగా అవ్వాలి. ఎవ్వరితోనూ శత్రుత్వం ఉంచుకోరాదు. 2వ పాయింట్, నిర్భయులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. మనము శివశక్తి సైన్యము. మనమైతే సత్యఖండానికి అధిపతులుగా అవ్వాలి. ఇదే నషాలో ఉండాలి. వరదానము. కలియుగ వాయుమండలంలో ఉంటూ దాని వైబ్రేషన్ల నుండి సురక్షితంగా ఉండే స్వరాజ్య అధికారి భవ. వివరణ. ఎవరినైతే ఏ కర్మేంద్రియము తన వైపు ఆకర్షించదో, సదా ఒక్క తండ్రి వైపే ఆకర్షింపబడి ఉంటారో వారే స్వరాజ్య అధికారులు. ఏ వ్యక్తి వైపు గాని వస్తువు వైపు గాని ఆకర్షితం అవ్వరాదు. ఇటువంటి రాజ్యాధికారులే తపస్వీలు. వారే హంసలు మరియు కొంగలు ఉన్న కలియుగ వాయుమండలంలో ఉంటూ సదా సురక్షితంగా ఉంటారు. కొంచెం కూడా ఈ ప్రపంచ వైబ్రేషన్లు వారిని ఆకర్షించవు. వారి ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి. స్లోగన్. చెడును మంచిలోకి పరివర్తన చెయ్యడమే ఉన్నతమైన బ్రాహ్మణుల శ్రేష్టమైన శక్తి. ఓం శాంతి.